సంపాదించడం అనేది ఇష్టం వాళ్ళకి, ఆధిపత్యం సంపాదించడం. అందుకే కదా మొన్న కూడా బాలయ్య గారు అన్నారు కదా, తలలు నరికేస్తాం ఒక్కొక్కటి అని అమరావతి. అదే ఆధిపత్యం సంపాదించడం అనేది ఇష్టం వీళ్ళకి. సినిమానే నిజ జీవితం అనుకుంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళు బాగా ఒత్తిడి తెచ్చారు లోకేష్ మీద. వాళ్ళని సంతృప్తి పరిచే చర్యలే ఇప్పుడు ఈ రెడ్ బుక్, వాళ్ళని సంతృప్తి పరిచే చర్యలే ఇప్పుడు ఈ వ్యవహారం ఎలక్షన్లో తీసింది కూడా. ఇప్పుడు లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మాకు ఓ రాజశేఖర రెడ్డి జగన్ కంటే పెద్ద నాయకుడు దొరికేశాడు. ఆ పులివెందులలో బీటెక్ రవి గెలవడం, ఇప్పుడు బీటెక్ రవి భార్య గెలవటం, పులివెందుల్లోనే గెలవటం అంటే ఇది సాధించింది లోకేషే. కాబట్టి ఇక భవిష్యత్తుకి డోకా లేదు అన్నటువంటిది వాళ్ళు నమ్ముతున్నారు అనమాట. అంటే లోకేష్ గైడ్ లైన్సా మొత్తం అంతా? అంతే కదా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డిలని తలదన్నాడు అనాలి. పులివెందుల రాజకీయాన్ని అంటే కడప జిల్లాలో వ్యూహాల రూపకర్తల్లో నెంబర్ 1 వివేకానంద రెడ్డి. రాజశేఖర్ రెడ్డి పెద్ద రకం, అక్కడ పెద్ద మనిషి, నమస్కారాలు పెడుతుంటాడు. ఆయన వచ్చినప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరెవరు వచ్చి రాజశేఖర రెడ్డిని కలవాలి అనేది, ఏ ఊరోళ్ళు రావాలా, ఏ పని రావాలా, ఏం అడగాల, ఏం చేయాలా, ఇదంతా వివేకానంద రెడ్డి స్కెచ్ తయారు చేస్తాడు. దానికి అనుగుణంగా